జీవితంలో ఎన్నోసార్లు మనం అర్థం చేసుకోలేని పరిస్థితులొస్తాయి. వాటిని మనం ఎదిరించలేం, పోరాడలేం. అయినా సరే మన ఆలోచన, మన తలంపులతో వాటిని ఏదో విధంగా పరిష్కరించాలని ఆశపడుతూ ఉంటాం. మన తలంపులు దేవుని తలంపులు వంటివి కాదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్లుగా, "నా తలంపులు నీ తలంపుల వంటివి కావు. నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు." ఇది యెహోవా వాక్కు. మనం ఎన్నో ఆలోచిస్తాం కదా! ఎలా అయినా ఒక సమస్యను పరిష్కరించాలని చాలా తపన పడుతూ ఉంటాం. చాలా తెలివైన వాళ్ళుగా మనము వ్యవహరిస్తూ ఉంటాం. మనం చాలా జ్ఞానవంతులమని, ఈ సమస్యను పరిష్కరించుకోగలమని అనుకుంటూ ఉంటాం. కానీ అది కాదు. ఆ పరిస్థితులను బట్టి మనం ప్రవర్తించే తీరును వలన మనము ఒక్కొక్కసారి మన జీవితాన్ని తలకిందులుగా చేసేస్తూ ఉంటాం. మన ఆలోచనలు, మన తలంపులను పుట్టక మునిపే దేవుడు వాటిని ఎరిగి ఉన్నాడని మీకు తెలుసా? మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తలంపులు చాలా ఎత్తుగా ఉన్నవి. ఆయన ఎప్పుడూ గూడా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడుతూ ఉంటారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 చూస్తే, "ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము." అబ్రహాము తన ఉద్దేశ్యము ఏమిటంటే తన తండ్రి కావాలని ఆశపడ్డాడు. తన తలంపు తండ్రి కావాలని. కానీ దేవుని తలంపు అంతకు మించి ఘనమైనదిగా ఉంది. ఊరికే అబ్రహామును దేవుడు విశ్వాసమునకు తండ్రిగా మార్చాడా? లేదు కదా! ఆయన 25 సంవత్సరాలు చూపించిన విశ్వాసము, నిరీక్షణ బట్టి ఆయన ప్రతిఫలంగా అది అనుగ్రహించాడు. ఏమాత్రము అబ్రహాము తన స్వబుద్ధిని ఆధారము చేసుకోలేదు. దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఎప్పుడు గూడా ఆలస్యమవుతుందని దేవుడిని ప్రశ్నించలేదు. ఎస్తేరును చూసుకోండి. ఎస్తేరు బానిసగా వెళ్ళింది. తన ప్రజలందరి కొరకు నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండేది. ఎలా అయినా సరే ఏ అవకాశంనైనా గూడా విడిచిపెట్టకుండా తన ప్రజల రక్షణ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు ఎస్తేరు పట్ల తలంపులు కలిగి ఉన్నాడు. ఆమెను రాణిగా చేసి ఆమెకు అధికారం ఇచ్చి, ఆ అధికారం ద్వారా తన ప్రజలను రక్షించుకునేందుకు సహాయం చేశాడు. దేవుడు మనకు ఆపత్కాలంలో సహాయకుడు. ఓహో! అందరూ తనను మోసగాడిగా చూశారు. తన సొంత అన్నే తనను చంపాలని చూశాడు. అయినప్పటికీ కూడా దేవుని ఉద్దేశంలో వేరుగా ఉన్నది. యాకోబు తన ప్రాణం రక్షించుకొనుటకు దేవునితో పెనుగులాడినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని తను చూపించిన విశ్వాసమును బట్టి యాకోబు నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని పుట్టించాడు. యోసేపు తన అన్నల ద్వారా మోసపోయాడు. యోసేపు చెరలో వేయబడ్డాడు. యోసేపు అనేక శ్రమలను ఎదిరించాడు. కానీ తన నీతిని ఎప్పుడూ తను కోల్పోలేదు. దేవుడు తనకి తోడై ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోలేదు. అందుకే యోసేపు తలంపు ఏదైనప్పటికీ కూడా దేవుడు యోసేపు పట్ల ప్రత్యేక తలంపుని కలిగి ఉండి, దేవుడు ఆయనను ఆ దేశానికి, కొన్ని దేశానికి ప్రధాన అధ్యక్షుడిగా నియమించాడు.